జనసేన ఆవిర్భావ సభపై అనపర్తిలో సన్నాహక కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలని కమిటీ పిలుపునిచ్చింది. లక్షలాదిగా తరలివచ్చే జన సైనికులకు, వీర మహిళలకు, యువతకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన నేత వై శ్రీనివాస్ హాజరయ్యారు. పిఠాపురంలో జరిగేది పార్టీ ఆవిర్భావ సభ కాదని విజయోత్సవ సభ అని వ్యాఖ్యానించారు. పవన్ను విమర్శించే అర్హత జగన్కు లేదని, జైలుకి వెళ్ళొచ్చిన జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉందని ఎద్దేవా చేశారు. జనసేన పార్టీ ఆవిర్భవించి 11 వసంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మార్చి 14వ తారీఖు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జరగబోయే పార్టీ ఆవిర్భావ సభ మరియు విజయోత్సవ సభనికి అఖండ దీంతో జనంతో విజయవంతం చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో సన్నాహక సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అనపర్తి నియోజకవర్గం కానీ రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ అత్యధికమైనటువంటి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. వీటిలో భాగంగా ఇక్కడ నుంచి బయలుదేరేటువంటి జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలందరికీ కూడా అక్కడ కావాల్సినటువంటి ఏర్పాట్లు కానీ, ఈ మహిళలకు ప్రత్యేకించి గ్యాలరీలు ఏర్పాటు చేయడం కానీ, మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, అక్కడ దగ్గరలో అంబులెన్స్లు ఏర్పాటు చేయడం, ఇలాగా సభకు కావాల్సినటువంటి అన్ని రకాల వసతులు సమకూర్చే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. 10 ఏళ్ల పోరాటం తర్వాత మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆవిర్భావ సభ జరుగుతుంది. ఇది ఆవిర్భావ సభ, విజయోత్సవ సభ. అదేవిధంగా 2 సార్లు చోట్ల ఓడిపోయి పిఠాపురానికి వచ్చిన తర్వాత ఆ ప్రజలు చూపించిన ఆదరణ, అభిమానం, వారిచ్చిన మెజారిటీ, అదే కాకుండా పిఠాపురంలో మన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులను గెలిపించి వారితో పాటు రాష్ట్రాన్ని ఈవేళ కేంద్రంలో ప్రభుత్వం కూడా ఏర్పడడానికి సహాయపడినటువంటి పిఠాపురం వాసులందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగానే ఈ సభ, ఈ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరుగుతుందని మేము అంతా భావిస్తున్నాం. ఇటువంటి విజయోత్సవ టైంలో జరుగుతున్న ఈ ఆవిర్భావ సభకి అనపర్తి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పాల్గొనాలని ఇప్పటివరకు మాట్లాడిన వారంతా కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే కాకుండా ఇంత విజయాన్ని ఇచ్చిన పిఠాపురాన్ని చూడాలనే ఉద్దేశంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఏకకంఠంతో, ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారు ఆ రోజు కోసం.